ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 68వ శ్లోకం. భుజశ్లేషాన్నిత్యం పురదమయితుః కంటకవతీ తవ గ్రీవా ధత్తే ముఖకమల నాళశ్రియమియం స్వతశ్వేత కాలాగరు బహుళ జంబాలిమలినా మృణాళీలాలిత్యం వహతి యదధో హారలతికా. అనువాద పద్యము. శైవాలింగిత భావకంటకముతో చర్మంబు పొంగారి స్వభావ శ్వేతము నల్లనొయ్యగరు జంబాలార్థ పంకమ్ముగా శైవాలమ్ముగ హారవల్లరులతో సంపూర్ణమై వెల్గు నీ గ్రీవం ముప్పు భవన్ముఖాంబుజ ధర శ్రీనాళ రూపమ్ముగా. తాత్పర్యము. తల్లి జగజ్జనని పురహరుని బాహువులతో అయిన కౌగిలింతలచే నిత్యము గగుర్పాటుతో రోమాంచముగలదై క్రింది భాగము సహజముగనే స్వచ్ఛముగా నుండి నల్లగాను విస్తారముగానున్న అగరుగంధపు పంకముతో తామరతూడు అందమును చూపట్టు ముత్యాల హారముతోను ఉండుట వలన నీ కంఠనాళము అనగా మెడ, నీ ముఖమనెడు పద్మమునకు ఒక నాళము అనగా కాడవలెనున్నది. ఈ విధంగా అమ్మవారి మెడ పద్మపు నాళమును పోలి ఉండునని అందరూ ఒప్పుకుని తీరినట్లు శంకరులు ఈ శ్లోకంలో వర్ణించారు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా అమ్మవారి ముఖమును శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అని వ్యాసుల వారు అమ్మవారి పంచదశాక్షరీ మంత్రములోని ప్రథమ కూటమున వాగ్భవ కూటముగా సమన్వయపరిచి చెప్పారు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వారాహీదేవ్యై నమో నమః.